'ధూమ్ ధామ్' అనే టైటిల్‌తో ఉన్న హిందీ సినిమా ఒకటి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో స్టోరీ లైన్ చాలా సింపుల్‌గా ఉంది. అదేంటంటే హీరో, హీరోయిన్‌లు పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ రెడీ అవుతున్న టైంలో ఓ ఇద్దరు వ్యక్తులొచ్చి చార్లీ ఎవరని అడిగి వీళ్ళని తరవడం స్టార్ట్ చేస్తారు. ఇంతకీ ఆ చార్లీ ఎవరు? వీళ్ళ వెనకాల వాళ్ళెందుకు పడుతున్నారనేది సినిమా. ఇంక ఈ లైన్‌లాగే సినిమాలో స్క్రీన్ ప్లే కూడా సింపుల్‌గానే ఉంది. కాకపోతే ఈ ప్లాట్ స్టార్ట్ అయినప్పుడు వచ్చే కొన్ని సీన్స్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. ఇంకా అలా స్టార్ట్ అయిన సినిమా తర్వాతైతే అదే రేంజ్ ఇంట్రెస్ట్‌ని కంటిన్యూ చేయలేకపోయింది. హీరో, హీరోయిన్‌లు వెంటాడి విలన్స్ కాసేపు సైడ్‌కి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోగానే వీళ్ళిద్దరి మధ్య చాలా నార్మల్‌గా అనిపించే సీన్స్ వస్తాయి. ఆ సీన్స్‌లో వీళ్ళిద్దరి మధ్య లవ్ క్రియేట్ అయ్యే సీన్స్‌ని చూపించాలనుకున్నారు. కానీ ఆ సీన్స్ అయితే అంత స్ట్రాంగ్‌గా లేవు. సినిమాని కూడా స్లో చేసిన ఫీలింగ్ వచ్చింది. కాకపోతే సినిమాలో హీరో క్యారెక్టర్ కొంచెం అమాయకంగా ఉండడం, హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం వైలెంట్‌గా ఉండడం వల్ల సినిమాలో కొన్ని చోట్ల ఫన్ అయితే బానే వర్కౌట్ అయింది. ఇంక సినిమాలో ఎంత కూడా గంట 40 నిమిషాల వరకే ఉంది. అది కూడా సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇంక సినిమాలో అక్కడక్కడ సాంగ్స్ వచ్చాయి గానీ, అవి సినిమాకి అవసరం లేదేమో అనిపించింది. ఇక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్ట్రెస్ పెర్ఫార్మన్స్ అనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయినప్పటికీ సినిమాలో అయితే అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంక సినిమా లెంత్ కూడా తక్కువ ఉండడం, అలాగే అక్కడక్కడ ఫన్ పర్వాలేదన్నట్టుగా ఉండడం వల్ల ఈ సినిమా అయితే నాకు పర్వాలేదనిపించింది. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.